నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గృహంలో సుఖశాంతులు ఉండాలి అంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి అడిగారు. అదేంటంటే గృహంలో సుఖశాంతులు అని అంటే వాస్తవంగా గృహంలో మాకు ఏ లోటు లేదమ్మా, అన్నీ బాగున్నాయి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉన్నది, చక్కని సంతానం ఉన్నారు, పిల్లలు చాలా బాగా చదువుతారు, మా పిల్లలు చాలా మంచి పిల్లలు, చాలా బాగా చదువుతారు, కానీ సుఖశాంతులు మాత్రం ఉండట్లేదు అని అంటారు. అది ఎందుకు అంటే వాళ్ళకే తెలియదు, ఎందుకు లోపించింది అనేది అసలు వాళ్ళు కూడా గ్రహింపుకు అందదు, ఊహకు అందదు. అది ఏదో సుఖశాంతులు లోపిస్తున్నాయి మనకి, ఎందుకో తెలియట్లేదు తలగొట్టుకుంటారు పాపం. అన్నీ మనం బాగా చేస్తున్నాము, అన్ని పరిహారాలు చేస్తున్నాము, అందరూ బాగున్నారు, పిల్లలు బాగున్నారు, డబ్బు బాగుంది, దేనికి లోట్లేదు, కానీ సుఖంగా ఉండలేదు, శాంతి కరువైపోయింది అని. అటువంటి సుఖశాంతులు పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. వాటికి ఏంటంటే చక్కని పరిహారము శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు చాలా దేవాలయాల్లో ఉంటాయి, కానీ శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు కూడా. ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజులు ప్రతిరోజు 9 సార్లు ప్రదక్షిణాలు అనేది చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే 9 రోజులు చేస్తే డెఫినెట్గా సుఖశాంతులు అనేది పొందగలుగుతారు. మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే లోపించిందని బాధపడుతూ ఉంటారో అటువంటి సుఖశాంతులన్నీ కూడా అన్ని గ్రహాల ప్రభావం వల్ల, అవన్నీ నవగ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉండటం వలన సుఖశాంతులు పొందగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.